రసాయన వ్యవసాయం విముక్తి కోసం చూస్తున్నారా? గోవు పాలనతో పాటు చేయు గో ఆధారిత వ్యవసాయం నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడ. నమస్కారం అండి, నా పేరు రవీందర్ రెడ్డి. అశోక్ కుమార్ గారిని ఈ విధంగా మేము కలుసుకోవడం చాలా సంతోషంగా ఉన్నది మాకు. ఇప్పుడు ఈ వ్యవసాయానికి మాకు కరోనా నేర్పిన బుద్ధితో, అంటే కరోనా రోగంతో పాటు మాకు బుద్ధి కూడా వచ్చినట్లు అయిపోయింది వ్యవసాయం చేయడం వల్ల. అంతకుముందు మేము ఈ పొలం అంతా కంప్లీట్ పాలకిచ్చడము, గుత్తకిచ్చడము, వాళ్ళకి ఇచ్చేసే వాళ్ళు అన్ని మందులు కొట్టి ఇది కొట్టి అది కొట్టి పొలం అంతా ఖరాబ్ అయిపోయింది ఇప్పటికి. ఇక నేను ఈ కరోనా టైం నుంచి కరెక్ట్గా కూరగాయలు ఆకుకూరలు కాబట్టి మొదలు పెట్టినాము. ఇప్పుడు ఈ పండ్ల తోటలు పైలట్ సిస్టమ్ చేయాలనే ఆలోచనతోన ఈ గత 4 సంవత్సరాల నుంచి ఇదే పనే చేస్తున్నాము. ఇంకా తర్వాత అశోక్ కుమార్ గారిని కలుసుకోవడం అంటే మన జ్ఞానేశ్వర రెడ్డి గారు నాకు నా ప్రాబ్లమ్స్ గురించి చెప్తే నా తోటకు వచ్చి చూసిపోయింది. అతను చూసిన తర్వాత నీ తోటకు నాకు తెలిసిన కాడికి ఒకటే గురువు అశోక్ కుమార్ గారు, ఈ అన్ని రకాల నూనెలు ప్లస్ ఈ మైక్రోరైజా, ఈ అమృత ద్రావణాలు అన్నీ ఇస్తాడు, జీవన ఎరువులు ఇస్తాడు. ఆయనతోన మీ తోట డెవలప్ అవుతుందనే సూక్ష్మ జీవన కీటకనాశనాలతో పాటు అన్ని ఇస్తారు, వాళ్ళతోన మీకు సెట్ అవుతుంది అన్నారు. నేను కూడా అదే విధంగా అప్రోచ్ అయినా. ఆ అప్రోచ్ అయిన విధంగానే సార్ ఇచ్చిన మందులు ఆయన చెప్పిన విధానం మాకు నచ్చడం వల్ల అవే మందులు తీసుకొచ్చి ఇప్పటికీ స్ప్రే చేసినాము. మామిడి తోట మంచిగా పూత నిలబడింది, కాయలు కూడా మంచిగా ఇప్పుడు చూసినాం కదా మనం, కాయలు కూడా మంచిగా నిలబడ్డాయి, మంచిగా వస్తున్నాయి. ఇంకా ఏమన్నా అభివృద్ధి పదంగా ఇంకేమైనా సూచనలు సలహాలు ఏమైనా ఇస్తారేమనే ఉద్దేశంతోన సార్ను మళ్ళీ మా తోటకి ఇన్వైట్ చేయడం అయింది. సార్ మధ్య ఒకసారి మీకు ధన్యవాదాలు. ఏమైనా సూచనలు సలహాలు ఉంటే చెప్పండి సార్. ఏమన్నా నా పేరు నమస్కారం రైతు మిత్రులందరికీ. నా పేరు కొక్కు అశోక్ కుమార్, రిటైర్డ్ మైక్రోబయాలజిస్ట్, హైదరాబాద్. రైతులందరికీ కూడా రసాయనాలు వాడకుండా పంట మంచిగా తీసుకోవడానికి ఎలాగని చెప్తా ఉంటాను. ఇక్కడ వీళ్ళకి అందరికీ ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ డాక్టర్ సాయిల్ చెప్తున్నాం వాళ్ళకి. డాక్టర్ సాయిల్ అంటే సార్ మనకు పేడ నుంచి వెళ్ళి చెత్త చెదారం నుంచి వెళ్ళి వ్యామ్ డాక్టర్ సాయిల్, వ్యామ్ మైక్రోరైజా, నెక్స్ట్ వర్మి కాంపోస్ట్ ఓపెన్ ఏరియాలో ఎండకు వానకు కలిసి తయారు చేసుకునే విధానం. దాంట్లో నవధాన్యాలు పెంచుకుంటే మొత్తం పంటలకి అన్నిటికీ అది పనికి వస్తుంది. మనం వేరే యూరియాలు, డిఏపులు, పురుగు మందులు, గడ్డి మందులు, తర్వాత ఏది పెండ కూడా బాగా కొనవలసిన అవసరం పడదు మనకు. నెక్స్ట్ వీటికి ఇప్పుడు ఈ మామిడి తోటలు ఉన్నాయి, అన్నిటికీ నల్ల తామర వచ్చేస్తుంది, తేనె మంచు వచ్చేస్తుంది, కాయ పూత పెద్దవడంగా రాలిపోతుంది, మొత్తం వాడిపోతుంది. కనుక వాటికి 7 రకాల ఈపీఎఫ్లు చెప్తున్నాను మీకు. బవేరియా, వర్సెల్లమెటా, ట్రైకోడమ్మా, తర్వాత సారియా, BD 500, ఇంకోటి భూమిలో ఉన్న పురుగులు చంపేది BT, బ్యాస్టోథరైజిసిస్. వాటి ఎంబడి 15 ఈపీఎఫ్లు, ఇది సూడోమోనాస్ లాంటివి, రైజోబ్యాక్టర్, అవన్నీ సూక్ష్మ పోషకాలు, అతి సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాలు. ఇంకా వీటికి స్ట్రెంత్ కావాలి, కాయ మంచిగా రావాలి, సపోటా పెద్దగా కావాలి, మామిడికాయ పెద్దగా కావాలి, మళ్ళీ కాయ దంపిన తర్వాత వచ్చే పిందెలు పెరగాలి, ఫెట్టింగ్ కావాలా. కూడా మనకు 50,000 ppm ఆయిల్స్ వేప, కానుగు, సీతాఫలం, ఆముదము, ఆవాలు, కొబ్బరి, హ్యూమిక్ యాసిడ్ ఇస్తున్నాం. వీటెంబడి మీరు మంచిగా అవేవి ఫెర్మెంటెడ్ ఫ్రూట్ జ్యూస్ తయారు చేసుకున్నారు, సరిపోతుంది. ఇప్పుడు ఇదే లెవెల్లో కొట్టుకుంటూ పోతే మీకు చాలు. ఒక్కసారి వల్ల పూత మీద, పిందె మీద, కాయ మీద ఎనఫ్. కాయ దంపినాక మళ్ళీ ఒక్క పిచ్చికారు కొడితే వీళ్ళ పిందెలు మళ్ళీ పెద్ద పెరుగుతాయి, ఎనఫ్. అంటే ఇదే మెయింటైన్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీ దగ్గర ఏంటంటే మీరు అడుక్కు కలుపు రాకుండా స్వీట్ పొటాటో, అటు స్వీట్ పొటాటో వస్తుంది, కింద గ్రీన్ గా వస్తుంది, మనకు కావాల్సినంత భూమికి బలం వస్తుంది, నీళ్లు ఏమన్నా కంట్రోల్ చేస్తుంది, సరిపోతుంది. ఇట్లే మెయింటైన్ చేస్తే సూపర్ సార్, చాలా బాగా వస్తుంది మీకు సార్. ప్రస్తుతము మొత్తం రైతాంగము సార్ రసాయన పద్ధతులు చేయడం వల్ల కొత్తిమీర నుంచి కొబ్బరి చెట్టు వరకు
అంటే వరి పొలాలకు నష్టమే వస్తుంది. అవును సార్. దిగుబడి మంచిగా వస్తుంది, నష్టం పోతుంది. నష్టం వస్తుంది. అటు నష్టం పోతుంది, భూమి పాడైతుంది. భూమి కర్బన శాతం పెంచడం కోసము మనము అసలు ఫెర్టిలైజర్ షాప్ పోకుండా ఎలాంటి రసాయన మందులు, పురుగు మందులు, గడ్డి మందులు, ఎరువులు ఇవి వాడకుండా కొద్ది పేడ పశువుల పేడ, కోళ్ళ పెంట, గొర్రెల పెంట, మేక పెంట, బర్రెలది, ఆవులది, జెర్సీ ఆవుది, ఏదైనా పేడనే వాడాలి. ఒక ట్రాక్టర్ పేడతోని 5 ఎకరాలు చేసుకోవచ్చు. దాంతో డాక్టర్ సాయిల్ తయారు చేసుకుంటే ఏమవుతుందంటే వర్మి కాంపోస్ట్ డాక్టర్ సాయిల్ సంవత్సరం ఎప్పుడు రీసైకిల్ అవ్వకుండా మనకు దాన్నే వేసుకుంటూ పోతాం. డ్రిప్ లో కరిగించి పంపచ్చు. వాటిని చెట్టుకు కిలో 5 కిలో అట్లా వేసుకుంటూ పోవచ్చు. ఎంత వేసుకోవచ్చు, భూమిలో కర్బన శాతం. నెక్స్ట్ పురుగులు అన్ని చేసినా సరే చీడపీడలు బాగా వస్తున్నాయి. అక్కడ క్లోరిఫైడ్ ఫ్రాస్, లాంబ్డా లాంటి ఎన్నో పురుగు మందులు మనం కొడతా ఉంటాం. దాంతో ఒక పురుగు వేస్తే ఇంకో పురుగు కావద్దు. సైడ్ ఎఫెక్ట్లు వస్తున్నాయి. పంట మొత్తం మాడిపోతుంది. డబ్బులు పోతున్నాయి, ఫలితమట్లేదు. దానికి నివారణగా మేమేం చేస్తున్నాం, ఒక 6 లీటర్ల క్యాన్ లో 7 రకాల సూక్ష్మజీవులు, బవేరియా, అది లద్దపుర్లను చంపుతుంది, వట్టిసెల్లం, గుడ్లు, వాటికి త్రిప్స్మైట్స్ కంట్రోల్ చేసుకొస్తుంది, మెటారైజం కాండం దొలుసు పురుగు లాంటి పెద్దవి చంపేస్తుంది, ట్రైకోడమా అది వేర్ల కుళ్ళు, దుంప కుళ్ళు, కాండం కుళ్ళును కంట్రోల్ చేసుకొస్తుంది, BD 500 అంటే బయోడైనమిక్ లిక్విడ్, అది నా ప్రోడక్ట్. అది మొత్తం సమగ్రంగా మొక్కను కాపాడుతూ ఉంటది. కొత్త రోగాల నుంచి వీటి గురించి. నెక్స్ట్ దోమ వస్తాయి, తెల్లదోమ, పచ్చదోమ, దాని తర్వాత రోగోస్ఫైట్లు, ఇవన్నీ కొత్త రోగాలు వస్తున్నాయి. దానికి ఈసారి బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అదే ఫాస్టమైసిన్. మళ్ళీ భూమిలో ఉన్న గుడ్లు కానీ, పెద్ద పెద్ద తెగుళ్ళు కానీ, లార్వా రూపంలో ఉన్నాయి కానీ, దాని తర్వాత కోశ దోషం చంపడానికి బ్యాక్టీరియా చేసేసి 7 కలిపి ఇస్తున్నాం. అవి లీటర్ రూపాయలు ఇస్తున్నాము, 6 లీటర్ల రూపాయలు ఇస్తున్నాము. వీటిని ఏంది, 1 ml 1 లీటర్కు, అంటే 200 లీటర్ల వాటర్కి 200 ml కలిపి కిందికి ఇచ్చుకోవాలి, మీది కొట్టుకోవాలి. ఒక్కరికన్నిటికీ సమగ్ర సస్యరక్షణ అంటే రోగాంచెలు కాపాడుతాయి. దాని వెంబడి మనకు 15 బ్యాక్టీరియాలు ఇస్తున్నాం. ఇవి సూడోమోనాస్, ఐటోబ్యాక్టర్, ఎజోస్పెలినం, రైజోబియం, జింక్, సల్ఫర్, ఫాస్ఫేట్, PSB, ఈ మైక్రోన్యూట్రియంట్లు, అన్ని రకాల 15 రకాల సూక్ష్మజీవులు. ఇవి వేర్ల మీద గూడు కట్టుకొని అవి తయారు చేసుకుంటాయి. వాటికి అది కూడా 6 లీటర్ క్యాన్లు వస్తే అవి 2 కలుపుకొని 1 ml కలుపుకోవాలి. ఇవి కాకుండా మనకి ఇంకేం కావాలా, వాటికి నూనెలు కావాలి. అంటే పోషకాల కోసము కొంచెం ఒక రకమైన నూనె అటు ఇది వస్తుంది. వేప నూనె, కానుగు నూనె, సీతాఫల నూనె, ఇవి రిపలెంట్ గా పనిచేస్తాయి. వాటికి సల్ఫేట్, ఫాస్ఫేట్ ఇస్తాయి. ఇంకా కొబ్బరి నూనె, ఆవాలు, ఇవన్నీ కూడా మేము 6 రకాల నూనెలు ఇస్తున్నాము. ఒక హ్యూమిక్ యాసిడ్ ఇస్తున్నాము. ఇవన్నీ లీటర్ రూపంలో 6 రూపాయలు. ఇవన్నీ కలిపి కొట్టుడే. అంటే ఏది ఒక్కొక్క ml తీసుకుంటే 1 లీటర్ నీటికి, 20 లీటర్ల పంపుకి అయితే 20 ml ఒక్కొక్కటి, 200 లీటర్ డ్రమ్ములో ఒక్కొక్క 200 ml కలిపి మనము మొక్కకి ఇప్పుడు విత్తన శుద్ధిలో, మూడాకుల దశలో, పూత, పిండి, కాయ, 5 దశలో ఏ పంట కొట్టుకున్నా అని పంట మనకు మంచిగా ఎలాంటి లోపం లేకుండా 100% దిగుబడి వస్తుంది. అన్ని కంట్రోల్ అవుతాయి. మళ్ళీ టేస్టీగా వస్తుంది. భూమి కర్బన శాతం పెరుగుతుంది. ఇవన్నీ చేసుకుంటే రైతులు బాగుపడతారు, లాభం వస్తుంది. ఉన్న పైసలన్నీ ఇటు కూలీలు ఆపలేము, దున్నడం ఆపలేము, హార్వెస్టింగ్ ప్రాబ్లం ఉంటది. కానీ మందులకు అన్ని పైసలు పెట్టేవరకల్లా రాకపోతే కష్టం కనుక ఖర్చు తక్కువ వస్తుంది, పంట మంచిగా వస్తుంది. మనం సమగ్ర సస్యరక్షణ, సూక్ష్మ జీవన శాస్త్ర ప్రకారం సమగ్ర సస్యరక్షణ చేస్తే అది సంవత్సరం రిపీట్ అవ్వకుండా పంటలు ఆరోగ్యంగా ఉంటాయి, తిన్న మనం ఆరోగ్యంగా ఉంటాం, తీసుకున్న గాలి మంచిగా ఉంటది, తప్పకుండా లాభపడతాం. సార్, ఇది మీరు ఒకటి పేడ గురించి చెప్తారు కదా, పేడ మనం డ్రై అయినా చేయనా, పేడ పచ్చిగా ఉన్నప్పుడే తెచ్చుకొచ్చేయాలన్నా దాని మీద? ఫస్ట్ మనకు ఏమైనా చెత్త ఉంటే ఒక దిక్కు నుక్కొని కుప్పేస్తాం, దాని మీద ఒక ట్రాక్టర్ పెండ తెస్తాం. పచ్చిన పెండనే, మట్టి గాని పచ్చిన పెండ గాని ఏదైనా తీసుకెళ్ళి దాని మీద వేసేసుకుంటాం. అది ఆటోమేటిక్ గా ఎండిపోతుంది. మెల్లగా నీళ్లు పెట్టే వరకు ఏమవుతుంది, మళ్ళా మెత్తగా అయిపోయి ఫామ్ యార్డ్ మాన్యూర్ అవుతుంది. ఫామ్ యార్డ్ మాన్యూర్ కాయేటప్పుడు వాటిపైన ఏం చేస్తాం, మన వేలు పిఎస్హెచ్ మేము ఇచ్చిన మదర్ కల్చర్, డాక్టర్ సార్ మదర్ కల్చర్ మైక్రో రైదాను కూరగాయ విత్తనాలు బట్టి దాని మీద చల్లుతాం.
అంటే కూరగాయ విత్తనాలు అంటే అన్ని రకాలై, అన్ని రకాల కూరగాయలు, ద్విదళాలు, సుగంధ ద్రవ్యాలు, నూనె గింజలు, వాటి వేర్లన్నీ పెరుగుతాయి లోపలికి. 4 గంటలు పెరుగుతాయి. జొన్న వేరు ఇట్లా మూవేడు అవుతుంది, వరి వేర్లు గింతున్నాయి, ఇంత పొడిగా అవుతాయి. ఆ పొడి ఏమవుతుంది అలా కొన్ని రోజులు పచ్చిగా అయిపోయిన తర్వాత మొలకలు రాగానే 1 కిలో ఎర్త్వామ్స్, పచ్చి ఎర్త్వామ్స్ అంటే వర్మి కాంపోస్ట్ తీసుకుని చల్లేస్తాం. లోపలికి పోతాయి, వాడికి చెడొద్దు, ఎండ కొడుతుంది, వాన కొడుతుంది, చలి పెడుతుంది, అవి మల్టిపుల్ అయితేనే ఉంటాయి. 20 రోజుల లోపల అది మీది చాపత పూలకి తయారు చేస్తాయి. వేర్ల మీద ఈ కూరగాయలు పెంచడం కనుక వాటికి రోగాలు వస్తాయి కదా, అన్ని వస్తాయి కనుక ఇవన్నీ ఒకసారి పిచికారి కొడతాం. కొడితే పెండలో ఉన్న లద్ద పురుగులు డైరెక్ట్ పేడ వేయద్దు మనం. డైరెక్ట్ పేడ వేస్తే ఏమవుతుందంటే పురుగులు అందులో ఉన్న పురుగులు అవన్నీ పోయి మొక్కలకు దెబ్బ ఇస్తున్నాయి. తర్వాత భూమిలో అది జీర్ణం కావట్లా. ఈ డాక్టర్ స్థాయిలో వేస్తే వర్మీ కాంపోస్ట్ 27 మైక్రోన్ ఇట్లా దొరుకుతాయి. ఆటోమేటిక్ గా మన సహసిద్ధమైన భూమిలో ఉన్న ఎర్త్వామ్స్ పైకి వస్తాయి. ఈ పైన ఎండిపోయిన ఆకులను వాటిని పండ్లను పాడిపోయిన వాటిని తినుకుంటుంది పెరుగుతాయి. అట్లా ఇక్కడ ఈ పేడ వేసుకున్న తర్వాత ఈ పొడి తయారైతా ఉంటే రోజు మన పశువులు ఉంటాయి అనుకోండి, పచ్చి పేడ రోజు వెళ్తుంది, గెత్తం వెళ్తుంది, అనుకొని పక్కకి వేయాలి. ఈ ఎర్ర పొడి తయారైపోతాయి కదా ఎర్త్వామ్స్, అందులో పోయి ఆహారం తింటాయి. ఈ పొడి వాడుకుంటూ పోతాం. మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ పేడ మీద ట్రక్కిట్ వేసినట్టయితే మళ్ళీ వీళ్ళకి వస్తాయి. అవి మక్కినాకనే ఎర్త్వామ్స్ అవి తింటాయి. మక్కకుండా ఏం కాదు, పచ్చుకుంటే అది ఉండి తర్వాత మక్కినాకల్లా పెరుగుతాయి. ఒక ఎర్త్వామ్ జీవిత కాలము 2 months. అది 1,00,000 పిల్లలు చేస్తుంది. 1,00,000 పిల్లలు చేస్తుంది లెక్కేసుకోండి. ఇన్ని తీసుకొని నిండా పెరుగుతాయి, తోటంతా పాకుతాయి. తోట మీద నాకు మల్చింగ్ ఉన్న ఎండిపోయిన గడ్డికి దాన్ని తినుకుంటే అక్కడే పెరుగుతాం. వాళ్ళ భూమిలోకి వెళ్ళి మన ఎరోబిక్ ఎర్త్వామ్స్ మంచిగా పైకి వచ్చేసి అది 7 మీటర్లు లోతుకోతుంది భూమిలోకి. మట్టిని తినుకుంటే ఇంకో 2 రోజులకి బయటకు వస్తుంది. భూమి సారవంతం అవుతుంది. భూమి కర్బన శాతం పెంచినాక మిత్ర పురుగులన్నీ మనకు అక్కడ పెరిగినాక అసలు మనకి ఏం అవసరమే పడదు. మన సైన్యం చంపుకొని ఇప్పుడు మనం బాధపడుతున్నాం. ఇప్పుడు ఆ సైన్యం లేకనే ఈ భూమి బాధపడుతుంది. ఇదైతే వాస్తవం. మంచి విషయం చెప్పింది సార్. ఈ విషయంలో మీకు ఇంకా మాకేమైనా అడ్వైజ్ ఇస్తే బాగుంటుందేమని ఆలోచన చేస్తున్నాం సార్. అన్ని ఏంటంటే సార్, నా పేరు న్యాచురల్ ఫార్మింగ్ బై అశోక్ కుమార్. అశోక్ కుమార్ అని మీరు యూట్యూబ్ లో గానీ గూగుల్ లో పెట్టేస్తే నా అన్ని వీడియోలు, నోట్స్లు, కావాల్సిన అన్ని కూడా టీవీ షోలు చాలా వస్తూనే ఉంటాయి. మళ్ళీ మీరు ఆ నెంబర్ మరి ఫీడ్ చేసుకుంటే నాకు కొంచెం ఒక మెసేజ్ పెట్టేటైతే మీకు ఏం కావాలి అన్నిటిని మేము ఆన్లైన్ లోనే పంపుతాం, ఆన్లైన్ లో చేయడం నేర్పుతాము. 1 సంవత్సరం ఇంకా నేను ఉన్నట్టయితే ఇంకో సంవత్సరం మీరే ఓన్ వేసుకొని మంచిగా చేసుకోగలుగుతారు. తప్పకుండా లాభపడతారు సార్. మీరు కంగ్రాచులేషన్ సార్. చాలా కష్టపడి ఇన్ని రకాలు ఇంత పంట పెంచడం అంటే నాట్ ఎ జోక్. దీని వల్ల మీ వల్ల ఏమవుతుంది, లక్షలాది మంది ప్రజలు తిన్న వాళ్ళందరికీ ఆరోగ్యం మంచిగా అవుతుంది. అంతే సార్. కరోనా నేర్పించిపోయింది సార్. కరోనా నేర్పించడానికి మనం పెస్టిసైడ్ ఫర్టిలైజర్ బంద్ చేసినాం సార్. అంతే, కరోనా నుంచే బంద్ చేసినాం మేము. ఎందుకంటే మనతో పాటు 10 మంది బతకాలనే ఆలోచనతోనే ఈ ఆర్గానిక్ ఫీల్డ్ లోకి వచ్చినాము. మన వారసులు బతకాలి కదా. అవును, వాళ్ళు బతకాలి. అదే ఇది నేను ఓన్ గా తయారు చేయించాను సార్. ఇది ఓన్లీ ఐరన్. ఈ టబ్బులు 2, ఒక బల్బు, అంతే. ఈవినింగ్ 6 o'clock స్టార్ట్ చేస్తాము, ఈవినింగ్ రాత్రికి 10 o'clock బంద్ చేస్తాం సార్. ఈ ఇన్సెక్ట్స్ చూడండి సార్ ఎన్ని ఉన్నాయి మొత్తం. చూడండి ఇక్కడ చూడండి, ఫుల్ దీంట్లో ఆయిల్ ఇది వేసి పెట్టాము. మొత్తం ఇన్సెక్ట్స్ అవి. అయితే వారానికి ఒకసారి క్లీన్ చేస్తాం దీన్ని. ఇది మనం ఈ విధంగా రైతులందరూ పెట్టుకుంటే మన తోటలో ఒక్క పురుగు కూడా ఉండదు సార్. ఇప్పుడు నేను తోటలో సెంటర్ లో మొత్తం ఆడికిడికి మొత్తం 14 ఉంటాయి. అవి సోలార్వి ఇవి అని కలిపి మనం ఈ అంటే పైపెచ్చు మళ్ళీ దీంట్లో కూడా పెట్టినాం మనం. ఉంటాయి అంతే కదా. ఇప్పుడు మనకి ఇంత కాయ ఆపుకున్నది కదా, ఇది ఆపుకోవడమే కష్టం దీనికి. సార్ ఇది కొత్తగా మనం స్ప్రే చేసిన తర్వాత వచ్చిన కొత్త మొగ్గ చూడండి సార్. ఇది కొత్త పూత. ఇది చూడండి సరిగా పిందె కడుతుంది. పిందె కడుతున్నది. ఇది కొత్తగా మొన్న మనం స్ప్రే చేసిన తర్వాత వచ్చిన
కొత్త మొగ్గ ఇది. అంటే వీటికి ఓన్లీ స్ప్రే చేసినాయి ఈపీఎఫ్లు ఈపీపీలు. అవును సార్. సూక్ష్మజీవన కీటకనాశనలు, సూక్ష్మజీవన ఎరువులు అవును. మళ్ళీ 6 రకాల నుండి 59 ppm ఇస్తాను. వేప, కానుగు, సీతాఫల, ఆమ్దము, ఆవాలు, సింక్ యాసిడ్ అన్ని 1 ml 1 లీటర్కు కలిపి మంచి కొట్టేయంగానే ఆటోమేటిక్గా పూత వచ్చింది. ఇప్పుడు ఈ కింద నీడ ఉంది కనుక ఇది కాయ కట్టుకుంటాం. ఇంకొక 15 రోజులు దీన్ని కాపాడితే మన కాయలు వెళ్తాయి. ఈ పూత కూడా 93% రాలిపోతుంది. 3% ఆగితే ఎక్కువ అన్నట్టు మన అప్పటికే చెట్టు ఆగలేదు, వస్తాయి బాగా, చెట్టు కాగలేదు. మంచి ఐదు చెట్లు కూడా బాగా వచ్చినాయి 5 లేయర్ మెథడ్ లో. ఇది అంతా 5 లేయర్ మెథడ్ సార్. ఇదంతా మీన చెట్లు అవన్నీ మీన ఉన్నాయి, కింద ఉన్నాయి, దానికి వేడికి ఎండాకాలం వేడి తట్టుకోవడం కోసము గాలి కూడా మంచిగా పోతుంది. మరిన్ని వీడియోస్ కోసం గౌ స్వగ్రామ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేసి అన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి.